టెక్ దిగ్గజం యాపిల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని ఓ ఉద్యోగి సంచలన ఆరోపణలు చేశారు. తమ పరికరాలపై నిఘా వేసి ఉద్యోగుల వ్యక్తిగత సమాచారాన్ని ఆ సంస్థ తెలుసుకుంటోందని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఐక్లోడ్ను వాడి ఉద్యోగుల వేతన, పని వాతావరణ వివరాలు ఎక్కడా చర్చించకుండా సంస్థ అడ్డుకుంటున్నట్లు ఆరోపించారు. కంపెనీ ఉద్యోగుల ఫోన్లు, ఇతర పరికరాల్లో సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేయిస్తోందని అమర్ భక్తా అనే ఉద్యోగి కాలిఫోర్నియాలో యాపిల్పై కేసు దాఖలు చేశారు. అది ఉద్యోగుల ఈమెయిల్, ఫోటో లైబ్రరీ, హెల్త్, స్మార్ట్ హోమ్ డేటా సహా వ్యక్తిగత వివరాలను యాక్సెస్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది చాలదన్నట్లు యాపిల్ గోప్యతా విధానాల్లో నిబంధనలు కూడా అమలు చేస్తోందని అమర్ ఆరోపించారు. వీటి కారణంగా ఉద్యోగి మీడియాతో సహా ఎక్కడా తమ పని వాతావరణం గురించి చర్చించకూడదని తెలిపారు. అయితే అమర్ భక్తా 2020 నుంచి యాపిల్ కంపెనీలో పనిచేస్తుండగా తన పని గురించి పాడ్కాస్ట్లో మాట్లాడకూడదని కంపెనీ ఆంక్షలు విధించినట్లు ఆయన పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రొఫైల్ నుంచి తన పనికి సంబంధించిన సమాచారం తొలగించాలని నిబంధనలు విధించినట్లు ఆరోపించారు. టెక్ కంపెనీ యాపిల్ నిఘా పాలసీలు కఠినంగా ఉంటాయని, అవి చట్ట విరుద్ధమైనవని వివరించారు. ఉద్యోగి విజిల్ బ్లోయింగ్, పోటీతత్వం వంటి అంశాలను ఇది పూర్తిగా నిర్లక్ష్యం చేస్తాయన్నారు. అయితే దీనిపై యాపిల్ ప్రతినిధి స్పందించారు. ఆ దావాలోని అంశాల్లో వాస్తవాలు లేవని, ఏటా తమ ఉద్యోగులకు వారి హక్కులపై శిక్షణ కూడా ఇస్తామని వెల్లడించారు. తాము ప్రపంచంలోనే అత్యున్నతమైన ఉత్పత్తులు, సేవలు అందించడంపై దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. మా వినియోగదారుల కోసం ఉద్యోగులు సిద్ధం చేసే సృజనాత్మకత అంశాలను కాపాడుకుంటామని తెలిపారు. మరోవైపు తాజాగా అమర్ తరపున లాయర్లే జూన్లో మరో 2 మహిళల పక్షాన యాపిల్పై పిటిషన్లు వేశారు. టెక్ దిగ్గజం వద్ద ఇంజనీరింగ్, మార్కెటింగ్, కేర్ డిజైన్లలో పనిచేసే మహిళా ఉద్యోగులకు కావాలని తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే వారి ఫిర్యాదును కూడా తోసిపుచ్చిన యాపిల్ తాము సమాన వేతనం ఇస్తున్నట్లు వివరణ ఇచ్చింది. కాగా ఈ కేసులకు అదనంగా మరో 3 దావాలను కూడా టెక్ దిగ్గజం యాపిల్ ఎదుర్కొంటోంది.